హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీదే ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఈ వీడియోలో నేనొక క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే చాలా మంది నన్ను అడిగారు, "నీ ఛానల్‌లో మీ వీడియోస్ మాత్రమే పెట్టొచ్చు కదా! శ్లోకాలు పెడితే ఎవరు చూడరు. ఎందుకు పెడుతున్నావు అవి? ప్రెజెంట్ ఎవరు అవి పాటించట్లేదు కదా!" అని అంటున్నారు చాలా మంది. బట్ ఐ బిలీవ్ దేర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమందయితే ఉన్నారు. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అని. బట్ ప్రాపర్ సోర్స్ లేక, తెలుసుకోలేక ఫాలో అవ్వాలని ఉంటది. బట్ వాళ్ళకి తెలిసే సోర్స్ లేక తెలుసుకోలేకపోతున్నారు. సో, అందుకని నేను నా ఛానల్ ద్వారా ఏదైనా పని చేశాను అంటే దానికి ఏదో ఒక మీనింగ్ అయితే ఉండాలి. అది నా పాలిసీ నా లైఫ్‌లో. సో, అందుకని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా కొంతమందికి అది యూజ్ అవ్వాలి అనే సెన్స్‌లోనే నేను పెట్టాను. బట్ అంటే యూజ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి కాబట్టి అప్పుడే ఛానల్ గ్రో అవుతది కాబట్టి మా వీడియోస్ పెడుతున్నాను. అండ్ ఇంకోటేంటంటే ఈ దేవుడి శ్లోకాలు కొన్ ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్‌కి శ్లోకాలకైనా, దేనికైనా సరే మీనింగ్ తెలిస్తేనే అది త్వరగా మనకి మైండ్‌కి ఎక్కుతుంది. మీనింగ్ తెలియకపోతే అదనేది త్వరగా మనం దాన్ని నేర్చుకోలేమనమాట. సో, కాబట్టి నేను ప్రతి ఒక్క శ్లోకం మీనింగ్‌తో సహా నేను పెడుతున్నా. బట్ ఆ మీనింగ్ తెలుసుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా టైం పడుతుంది నాకు. కొన్నిటికి. కొన్నిటికి నాకు ఆల్రెడీ తెలుసు. బట్ కొన్నిటికి తెలుసుకోవడానికి లైక్ శ్లోకాలంటే చదివేస్తున్నాను. పెళ్ళైనప్పటి నుంచి నాకు అలవాటుంది. సో, కాబట్టి నేను త్వరగా చెప్పేయగలను. బట్ మీనింగ్ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది కొన్ని వీడియోస్‌కి. అండ్ ప్రతి ఒక్కటి నేను నా అంతటికి నేను టైప్ చేసి పెడుతున్నా. ఐ డోంట్ వాంట్ టు పేస్ట్ ఫ్రమ్ ఎనీవేర్. సో, ఎక్కడో నుంచో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయాలని నాకైతే లేదు. సో, నా అంతటికి నేను టైప్ చేసి ప్రతి ఒక్కటి మీనింగ్‌తో సహా నేను టైప్ చేసి పెడుతున్నాను. కాబట్టి యెస్, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ప్రతి ఒక్క దానికి పెట్టడానికి కూడా నాకు చాలా గ్యాప్ అనేది కూడా వస్తుంది. కానీ ఎందుకు పెడుతున్నాను అనంటే, ఒకటే రీజన్, నాకు పెళ్లి కాకముందు నాకు పూజ చేయాలని ఉండేది. బట్ నాకు, మా అమ్మకి ఇద్దరికీ పూజ చేయాలని ఉండేది. బట్ నాకు ఎలా చేయాలి? ఏమి చదువుకోవాలి పూజ చేసేటప్పుడు? ఇలాంటివేవి తెలియక మేము ఆగిపోయాము. సో, జస్ట్ దీపారాధన చేసి పక్కకొచ్చేయడం ఇలా చేసేవాళ్ళము. బట్ వన్స్ నాకు పెళ్ళయ్యాక మా అత్తగారు చాలా బాగా పూజలు చేస్తారు. చాలా బాగా చేస్తారు. కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇండియాలో 1 ఇయర్ ఉన్నాను. సో, ఆ 1 ఇయర్‌లో నేను చాలా నేర్చుకున్నాను పూజలు మా అత్తగారి దగ్గర నుంచి. ఏవేవి ఎలా చదవాలి? ఏంటి? ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు కూడా చాలా వాటికి మా అత్తగారి నుంచి అండ్ మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నవే. ఇప్పటిదాకా నేను పోస్ట్ చేసినవి. ఇక ముందు చేసేవి కూడా చాలా వాటికి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే. కాబట్టి నాకొక సోర్స్ అనేది దొరికింది. మా అత్తగారు, మా అత్తారిల్లు అనే సోర్స్ ఒకటి నాకు దొరికింది కాబట్టి నేను కొన్ని తెలుసుకోగలిగాను. బట్ తెలియని వాళ్ళకి ఏంటి అని ఒక ఆలోచనొచ్చింది. సో, యూట్యూబ్ ఆల్రెడీ మేము జనరల్ మా పర్సనల్ రీజన్స్ కోసం పెడదాము అని అనుకున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటుంది కదా! నాలాగా తెలియని వాళ్ళు ఎంతో మంది ముందే తెలుసుకుంటారు కదా! అని చెప్పేసని అనుకున్నా. మా తోడికోడలు కూడా పెళ్ళికి ముందు పూజలు చేసేది కాదు. సో, తనకి తెలియక చేసేది కాదు. బట్ వన్స్ తనిక్కడికొచ్చాక తను కూడా ఇప్పుడు చాలా నేర్చుకుంది. చాలా చేస్తుంది. సో, అలాగా మాతో పాటు ఇంకా చాలా మంది బెనిఫిట్ అవ్వాలని మాత్రమే నేను అవన్నీ పెడుతున్నాను విత్ మీనింగ్‌తో సహా. నో మ్యాటర్ వాట్ వ్యూస్ వచ్చినా, రాకపోయినా, లైక్స్ వచ్చినా, రాకపోయినా నేను ఆ శ్లోకాల్లో దేవుడికి సంబంధించినవి పెడుతూనే ఉంటా. అది ఫిక్స్ అన్నమాట. సో, అది మార్చేదేమీ లేదు. నాకు తెలిసినన్ని పెడుతూనే ఉంటా. కొన్నాళ్ళకి నాకు తెలిసినవి అయిపోవచ్చు. బట్ ఇంకా తెలుసుకుంటూ ఉంటాను. టైం పడుతుందేమో కానీ కంపల్సరీగా అయితే పెడుతూనే ఉంటాను. బట్ మీరు గనక కామెంట్ చేస్తే మీకెలా కావాలి? ఈ అర్థం మీకు అర్థమవుతుందా లేదా? నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా? లేదా ఇంకా స్లోగా చెప్పాలా? ఇంకా ఫాస్ట్‌గా చెప్పాలా? లాగ్ అవుతుందా? ఏంటి ఇదంతా అనేది ఈ ఫీడ్‌బ్యాక్ మీరిస్తేనే నాకు తెలుస్తుంది. సో, ప్లీజ్ కామెంట్ చేయండి. చెప్పాననో, లేకపోతే అంటే అప్రిషియేషన్ అయితే అవసరం లేదు. ఫర్ ష్యూర్. ఎందుకంటే దేవుడిది కాబట్టి అప్రిసియేషన్ అవసరం లేదు. బట్ అర్థమవుతుందా లేదా? ఇంకా క్లారిటీగా చెప్పాలా? ఇంకా మీనింగ్ తెలుసుకొని చెప్పాలి. ఇంకా ఇన్ డెప్త్ మీనింగ్ అనేది చెప్పాలా?
ఇంకా స్లోగా చెప్పాలా? ఫాస్ట్‌గా చెప్పాలా? ఏంటి? ఇంకా ఏ రకమైనవి మీకు తెలియాలి? లేదంటే మీకే శ్లోకం అనుకుంటున్నారో ఇలాంటివి ఏదైనా మీరు కామెంట్ చేస్తే దాని ద్వారా నాకు తెలుస్తుంది. సో, నేను అప్పుడు అవన్నీ కామెంట్స్ చూసి నేను చెప్పే విధానాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. బట్ మళ్ళీ చెప్తున్నా, నో మ్యాటర్ ద వ్యూస్, నో మ్యాటర్ ద కామెంట్స్, నో మ్యాటర్ ద షేర్స్, no matter the likes, I will keep on posting these videos for sure. That's it. Thank you so much. Keep supporting. Bye bye.